హలో, వెల్కమ్ టు శ్రీ సిరీస్ ఛానల్. ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ లేస్తే టెన్షన్స్, ఆ వర్క్ ఈ వర్క్ గజీ బిజీ అంతా టెన్షన్గా గడిపే బదులు రోజుకి ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా ఒక లోన్లీ ప్లేస్లో కూర్చొని మీ గురించి మీరు ఎనలైజ్ చేస్తూ మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి. అప్పుడు మీ మనసు చాలా ప్రశాంతంగా హాయిగా రోజంతా మీకు ఎనర్జీని ఇస్తుంది. దయచేసి అందరూ ఫాలో. ఇలా మీరు కొన్ని రోజులు చేస్తూ ఉండండి. ఎందుకంటే మనం పాజిటివ్గా ఆలోచించామనుకోండి, మనం చేసే పనులు కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి. అలాగే చుట్టుపక్కల వాళ్ళని మనం చూసే తీరు కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. దాంతో మనకి కొన్ని రోజుల తర్వాత మనకి ఆ రిజల్ట్ అనేది అర్థమవుతుంది. మనం ఎంత ప్రశాంతంగా ఉన్నామో వర్క్ అంత ప్రశాంతంగా చేస్తాము. వర్కింగ్ ప్లేస్‌లో అందరితో అంత ప్రశాంతంగా మెలుగుతాము. కాబట్టి ఆటోమేటిక్‌గా మన చుట్టూ హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. మనకి సక్సెస్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇంకా మెయిన్ యూజ్ ఏంటి అంటే, మీలో ఉన్న కోపం అనేది చాలా తగ్గిపోతుంది. కోపం ఎప్పుడైతే తగ్గిపోతుందో, మీలో ఉన్న ఇంటలెక్చువల్ పర్సనాలిటీ అనేది రివోక్ అవుతుంది. దాంతో మీరు ఇంకా మీ జాబ్‌లో చాలా ఎఫిషియెంట్‌గా చేయగలుగుతారు. అది జాబ్ కావచ్చు, మీ వర్కింగ్ ప్లేస్ కావచ్చు. చాలా ఎఫిషియెంట్‌గా మీ వర్క్‌ని మీరు చేయగలుగుతారు. దానికోసమని రోజు ఒక హాఫ్ ఎన్ అవర్ మీ టైంని కేటాయించుకోండి. 5 నిమిషాల పాటు దైవాన్ని ధ్యానించండి. తర్వాత మీ ఇష్టమైన వాటి గురించి ఆలోచించండి. పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు బాగా ఎనలైజ్ చేసుకోండి. ఆ 5 నిమిషాల్లో మిమ్మల్ని మీరు చాలా ఎనలైజ్ చేసుకోగలరు. ఎక్కడ ఇబ్బంది పడుతున్నామో, ఎక్కడ డిప్రెసివ్‌గా ఫీల్ అవుతున్నామో, ఎవరి మీద మనకు కోపమొస్తుంది, ఎందుకొస్తుంది, ఇలా దీన్ని ఓవర్‌కమ్ చేయాలంటే ఏం చేయాలి, ఇది నిజంగా అంత పెద్ద సమస్యేనా? ఇవన్నీ మనం ఆలోచించుకొని ఎనలైజ్ చేసుకోగలుగుతాము. ఓకేనా?